సో మన దగ్గర ఆల్రెడీ ఒక 4-5 ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. దాన్ని కూడా మొన్న బిజినెస్ ఎలైట్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలామంది వచ్చారు. సో ఒక హాస్పిటల్స్ కడదామని వచ్చారు, తర్వాత రిక్రియేషన్ సెంటర్స్ కూడా వచ్చారు. దానికి మనకి మున్సిపాలిటీలో ఏమున్నదంటే మొన్నే ఒక జీవో ఇచ్చారు. 33 ఇయర్స్ లీజ్ ఇస్తారు, పీపీపీ మోడ్లో ఇచ్చేది మన లిబరలైజ్ చేశారు. కాబట్టి దాని కింద ఎవరు వచ్చినా కానీ దానికి మనం తీసుకుంటాము. షాపింగ్ సెంటర్ కట్టాలన్నా, లేదంటే కనుక ఒక మాల్స్ కట్టాలనుకున్నా, లేదంటే కనుక ఒక థియేటర్స్ కట్టాలనుకున్నా, లేదంటే ఇంకొక ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా, వీటన్నిటికీ కూడా హోటల్స్ కట్టాలనుకున్నా, ఆ బడ్జెట్ హోటల్ కట్టాలనుకున్నా, వీళ్ళన్నిటికీ కూడా మనము ల్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి 100% మనం పీపీపీ మోడ్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్స్ చూపిస్తాము. వాళ్ళు సాటిస్ఫై అయితే కనుక ఆ ల్యాండ్ మనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈసారి మొత్తం టోటల్గా దానికి క్లీనింగ్ పెట్టాం. మొత్తం గుంటూరు రోడ్ వరకు పెట్టాము. అది కాకుండా లాస్ట్ టైం ఓన్లీ జస్ట్ కొంత రిమూవల్ చేసాం. లాస్ట్ టైం మనకి ముంతా సైక్లోన్ మంచి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా మైండ్లో పెట్టుకుని టోటల్గా బండ్ ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు. సో అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కొన్ని తొలగిస్తున్నాము, బండ్ ఫామ్ చేస్తున్నాము. అక్కడ కొంతమందికి నిష్ఠూరమైనప్పటికీ కూడా కొంతమంది మేమైతే అది ఆక్యుపేషన్స్ కాబట్టి వాళ్ళన్నీ కూడా రిమూవ్ చేస్తాం. రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు కావాలి అది. సో అందుచేత ఆ బండ్ ఎప్పుడైతే ఫామ్ చేసామో అది ఇంకా అక్కడ పర్మనెంట్గా అది ఉంటుంది. మట్టి తీయడమే కాకుండా బండ్ కూడా ఫామ్ చేస్తాము. పోతురాజు కెనాల్ అనేది ఏంటంటే మనకి మన టౌన్లోంచి ఒక మధ్యలోంచి పోతుంది కాబట్టి చాలా కీలకమైనది. కాబట్టి దాని మీద మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. డెఫినెట్గా ఫ్యూచర్లో బడ్జెట్ వస్తే కనుక ఆల్మోస్ట్ దానికి ఒక ఏమంటారు దాన్ని సైడ్ వాల్స్ కట్టి ఒక బండ్ ఫామ్ చేయాలనేది ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో బడ్జెట్ లాగా ఉన్న బడ్జెట్తో ప్రస్తుతానికి మనకు రేపు రాబోయే వర్షాల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా అయితే మనం క్లియర్ చేస్తున్నాం అది.